హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్గా మాస్, వాల్యూమ్, డెన్సిటీ, ఫోర్స్ అనే అన్ని టాపిక్స్ని కూడా మనం కవర్ చేసుకున్నాం. వీటన్నిటికీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏఎల్పి సిబిటి 2లో లాస్ట్ టైం 2019లో జరిగినప్పుడు ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చాలా కొత్త రకాల క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, చాలా న్యూమరికల్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా కాన్సెప్చువల్గా ఉండిద్ది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్ సెషన్ చూస్తారో అంతకుముందు మీరు అందరూ వెళ్ళి కంపల్సరీగా మీరు మాస్, వాల్యూమ్, డెన్సిటీ సంబంధించి 3 వీడియోస్, అదేవిధంగా ఫోర్స్కి సంబంధించిన 2 వీడియోస్ 2 చూడాలన్నమాట. గ్రావిటేషన్కి సంబంధించి చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి. ఒకవేళ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే ఇక్కడే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తా. ఓకేనా? కాన్సెప్ట్ చెప్పకుండా క్వశ్చన్ సాల్వ్ చేసే పరిస్థితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో మీరందరూ కూడా షేర్ చేయండి. చాలామంది అందరూ పంపిస్తున్నారు, అందరూ బాగున్నాయి అంటున్నారు వీడియోస్. అలాగే మీరు చూడండి, మీరు చూడటంతో పాటు నలుగురికి షేర్ చేయండి. ఓకేనా? ఎందుకంటే చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో గోయింగ్ టు అవర్ వీడియో. అదేవిధంగా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అడుగుతున్నారు. ప్రతి వీడియోలో టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేవి ఉంటాయి. అవి డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. మీరు వెళ్ళిపోయి డిస్క్రిప్షన్లో చూడండి. చక్కగా మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు నాతో మెసేజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? నాకు ఫ్రీ టైంలో నేను సాల్వ్ చేసి మీతో మాట్లాడతాను. మీరు అడిగితే నెంబర్ కూడా ఇస్తాను నేను. ఓకేనా? ఖాళీగా ఉన్న సమయంలో కూడా మాట్లాడతాను. టెలిగ్రామ్లో కావాల్సిన మన పీడిఎఫ్స్ కానీ, నాకేమైనా బయట మెటీరియల్స్ కానీ ఏమైనా అవైలబుల్గా దొరికితే మన అప్డేట్స్ కానీ అన్నీ కూడా టెలిగ్రామ్ లింక్లో పెడుతూ ఉంటాను. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ లింక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ 2 కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చి జాయిన్ అయిపోయింది. అదేవిధంగా గ్రూప్ డి ప్రిపరేషన్ వీడియో చేశాను, అది చాలామంది చూస్తున్నారు. అలాగే మీరు అందరూ చూడటంతో పాటు వేరే వాళ్ళకు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా రైల్వే ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మరెక్కువగా ఏఎల్పి సెకండ్ స్టేజ్కి ఇవి ఇంకా బాగా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? చూడండి. A 10 Newton force is applied on a body, force equal to 10 Newtons అంట, which produces in it an acceleration of 2 meter per second square. Acceleration equal to 2 meter per second square. The mass of the body ఎంత అని అడిగాడు. మాస్ ఆఫ్ ది బాడీ, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఎంత? 10, మాస్ అంటే m, యాక్సలరేషన్ అంటే 2 1 2 5. m ఈక్వల్ టు 5 kgs అనమాట. ఎక్కడ ఉంది 5 kgs? ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్. ఇట్స్ అ సింపుల్ బేసిక్ క్వశ్చన్లు అన్నీ ఇలాగే ఉండవు, ముందుకెళ్ళే కొద్ది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది బేసిక్ కాబట్టి ఇలా ఉంది. నెక్స్ట్, ఇఫ్ ఈ ఫోర్స్ ఆఫ్ 250 న్యూటన్స్, 250 న్యూటన్స్ ఇచ్చిన డేటా రాసుకుంటూ క్వశ్చన్ సాల్వ్ చేయండి. యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఎట్ రెస్ట్లో ఉంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ద మొమెంటమ్ రిక్వైర్డ్ ఈజ్ 125 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. మొమెంటమ్ని పి అనే లెటర్తో సూచించాలి. 125 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. ద టైమ్ ఫర్ విచ్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ, టైమ్ ఈక్వల్ టు డాష్ అని అడిగాడు. ఈ మూడిటికి సంబంధించి రిలేషన్ ఏముంది? మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. కానీ మనకి ఫోర్స్ ఇచ్చాడు కదా, అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను, చేంజ్ ఇన్ మొమెంటం ఇంకో పేరేంటి? ఇంపల్స్ అనమాట. కాబట్టి ఇంపల్స్ అని ఇవ్వకుండా చేంజ్ ఇన్ మొమెంటం అని చెప్పాడు అనమాట. అది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఫోర్స్ ఇచ్చినప్పుడు నువ్వు మొమెంటానికి వెళ్ళాలి. సో ఇంపల్స్ లేదా చేంజ్ ఇన్ మొమెంటం ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైము. మొమెంటం ఎంత? 125. ఫోర్స్ ఎంత? 250 ఇంటూ టైము. 125/250 ఈక్వల్ టు టైము. 125 1 125 2 1/2 ఈక్వల్ టు టైము. 0.5 సెకండ్. టైం ఈక్వల్ టు 0.5 సెకండ్. 250 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు 125 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్తో మొమెంటాన్ని అందుకోవాలంటే
0.5 seconds టైం పట్టిద్ది అనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 spheres masses m, స్మాల్ m అండ్ క్యాపిటల్ m, ఇదిగోండి స్మాల్ m ఇంకోటి క్యాపిటల్ m, ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ఎయిర్లో ఉన్నాయి కొంత డిస్టెన్స్ r, and the gravitational force between them is force. Okay, force. The space between the masses is now filled with a liquid of specific gravity. The gravitational force will now be అన్నాడు. చూడండి, మాస్ని మార్చకుండా గ్రావిటేషనల్ ఫోర్స్లో ఏ చేంజ్ రాదు, డిస్టెన్స్ని మార్చకుండా గ్రావిటేషనల్ ఫోర్స్లో ఏ చేంజ్ రాదు. బికాజ్ F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2 బై R స్క్వేర్. మాస్లో ఏమైనా మార్చాడా? మార్చలేదు. సో ఫోర్స్లో చేంజ్ రాదు. ఆర్ ఏమైనా మార్చాడా? లేదు, మార్చలేదు. మీడియంని మార్చాడు. ఇందాక ఏమన్నాడు? ఎయిర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? లిక్విడ్ అన్నాడు. మీడియం మార్చడం వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్లో ఏ చేంజ్ రాదు. సో ఆన్సర్ ఈజ్ డి. చూసారా, సింపుల్. మాసులు మారినా డిస్టెన్స్ మారినా అప్పుడే మారిద్ది అనమాట. సో ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ స్మాల్ ఎం క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్, ఇది ఫార్ములా దీనికి. కాబట్టి ఎయిర్లో పెట్టినా లిక్విడ్లో పెట్టినా సో గ్రావిటేషనల్ ఫోర్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. బై చేంజింగ్ ద మీడియం వీఆర్ అనేబుల్ టు చేంజ్ ద ఫోర్స్. సో ఆన్సర్ విల్ బి సేమ్. ఎయిర్లో ఎంత ఉందో లిక్విడ్లో కూడా అంతే ఉండిద్ది. ఓకేనా? చూసారా, పెద్దగా ఉంది. కాన్సెప్ట్ అర్థమైతే ఈజీ. ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3 particles each mass of m are placed at 3 corners of an equilateral triangle of side A, the force exerted by the system on the another particle of mass m placed at the midpoint of a side. చూడండి, క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉండిద్ది, ఏమీ ఉండదు. ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నమాట. ఇప్పుడు ఒక వస్తువుని ఈ డి అనే పాయింట్ దగ్గర పెట్టాడు. ఇది a/2 అయింది, ఇది a/2 అయింది. ఒక వస్తువునేమో ఇక్కడ పెట్టాడు m, ఇక వస్తువునేమో ఇక్కడ పెట్టాడు. ఇది m1, ఇది m2. అర్థమైందా? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? r అన్నమాట, r. అప్పుడు ఏ అనే వస్తువు డి అనే ఏ పాయింట్ దగ్గర పెట్టిన m1 అనే వస్తువు డి పాయింట్ దగ్గర పెట్టిన m2 అనే వస్తువు మీద ఏ ఫోర్స్ను చూపించిందని అడిగాడు. అంతే, ఇదిగోండి ఇది m1, ఇది m2, మధ్యలో డిస్టెన్స్ అంతా r. ఇక్కడ r అంటే ఏంటి? ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ r ఈక్వల్ టు అంటే హైట్ అనమాట. అంతే కదా, ఇది హైటే కదా. సో హైట్ ఈక్వల్ టు √3/2 a అనమాట. అంటే ఒక వస్తువునేమో m1 అనే వస్తువునేమో ఏ దగ్గర, m2 అనే వస్తువునేమో డి దగ్గర పెట్టాడు. రెండు కొంత దూరంతో వేరుగా ఉన్నాయి. ఎంత దూరం? √3/2 a అనే అంత దూరంతో ఉన్నాయి. అప్పుడు వాటి మధ్య ఫోర్స్ ఎంత అన్నాడు. అప్పుడు ఫోర్స్ ఈక్వల్ టు జీ ఇంటూ ఇదేమో స్మాల్ ఎమ్, ఇదేమో క్యాపిటల్ ఎమ్గా తీసుకున్నాడు. సో స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ బై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత? √3/2 a. మరి ఆర్ స్క్వేర్ అంటే √3/2 a హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే 3, 2 స్క్వేర్ అంటే 4. ఏ వాల్యూ వచ్చేసింది? ఆర్ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ బై 3/4 a స్క్వేర్. 4 పైకి వెళ్ళింది అనుకోండి, ఎఫ్ ఈక్వల్ టు 4 ఇంటూ జీ ఇంటూ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ బై 3 a స్క్వేర్. ఇదన్నమాట వచ్చేది. సో ఎక్కడుంది ఆప్షన్లో? ఇదిగోండి 4gm స్క్వేర్ బై 3 a స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? క్వశ్చన్ మీకు అర్థమైందా? m1 అనే వస్తువునేమో ఇక్కడ పెట్టాడు, m2 అదే స్మాల్ ఎమ్ని ఇక్కడ పెట్టాడు, క్యాపిటల్ ఎమ్ని డి దగ్గర పెట్టాడు. ఆ రెండింటి మధ్య ఆకర్షణ బలం ఉంది. ఆ డిస్టెన్స్ మనకు కావాలి కదా, అదేమైంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ అయింది. ఇలా అమర్చానని చెప్పాడు కాబట్టి మనం హైట్ తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా మనం సాల్వ్ చేసాం అనమాట. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి ఏఎల్పి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ 2019లో. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై ఏంటి? క్వాంటిటీ,
ఒక వస్తువు ఒక క్వాంటిటీని దేంట్లో చూపిస్తే కరెక్ట్ అన్నాడు. ద క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ అన్నాడు. మోషన్ ఆఫ్ ఏ బాడీ అన్నాడు కాబట్టి ఇట్స్ ఏ లీనియర్ మొమెంటం. మోషన్ ఆఫ్ ఏ బాడీని మొమెంటంతో రిప్రజెంట్ చేయాలి. సో మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ ఉందంటే దేర్ విల్ బి ఎ మోషన్ అని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు దీన్ని. ఏ స్ప్రింగ్ వెన్ కంప్రెస్డ్ 4 centimeters హ్యాజ్ 2 joules ఆఫ్ ఎనర్జీ అనమాట. స్టోర్డ్ ఇన్ ఇట్. ఒక స్ప్రింగ్ తీసుకొని 4 సెంటీమీటర్లు కంప్రెస్ చేసాం, అంటే బాగా తగ్గించేసాను అనమాట. అప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంది? 2 joules అనమాట. ఏంటి? 2 joules. ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ kx² అంటారు. ఎక్స్ అంటే ఎంత కంప్రెషన్ చేసాం అనమాట. ఎక్స్ ఈక్వల్ టు కంప్రెషన్ రేట్. కంప్రెషన్ రేట్ ఎంత కంప్రెస్ చేసామండి? ఎంత చేసాం? 4 సెంటీమీటర్లు. ఎన్ని ఎనర్జీ వచ్చింది? 2 joules. సో 2 ఈక్వల్ టు 1/2 ఇంటూ కే వాల్యూ మనకు తెలియదు. ఎక్స్ ఎంత? 4 సెంటీమీటర్స్. మీటర్స్లో మార్చాలి. సో 4/10⁻². అంతే కదా. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10⁻² మీటర్ అనమాట. కన్వర్షన్స్ తెలియాలి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చెప్పాం కదా. ఓకేనా. ఇప్పుడు హోల్ స్క్వేర్ చేయాలి, ఎందుకంటే x² అన్నాడు కదా. ఎక్స్ ఎంత? 4 సెంటీమీటర్లు. దాన్ని మీటర్లోకి మార్చా, అంతే. 4/100. 100 రాశాను అనమాట. సో 4 ఈక్వల్ టు 1/2 k ఇంటూ 4 16 10⁻⁻4. -2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమైంది? 10⁻⁻4 అయింది. ఇది పైకి వెళ్ళిపోయింది కదా. 4 1 4 4 16. k ఈక్వల్ టు 4/10⁻⁻4ని 1/10⁻4 అని రాసుకోవచ్చు. అప్పుడు 4/10,000 అనమాట. 4 1 4 పాతికలు 100. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 2500 వచ్చింది. సో k ఈక్వల్ టు 2500. పాయింట్ మీకు అర్థమైందా? పైకి వెళ్ళిద్ది కదా. అప్పుడు మనం అలా సాల్వ్ చేయాలి. కే వాల్యూ ఎంత వచ్చింది? 2500 వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఇప్పుడు ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ఎక్స్టెండ్ ఇట్స్ బై 8 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి కే వాల్యూ వచ్చింది, మనకి ఎంత ఫోర్స్ కావాలని అడిగాడు. అప్పుడు ఫార్ములా F ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్. ఇది ఎన్ని సెంటీమీటర్లు పెరిగింది అనడానికి అర్థం. ఇదేమో కోఎఫిషియంట్, ఇదేమో ఫోర్స్ అనమాట. ఇప్పుడు ఫోర్స్ ఈక్వల్ టు కే వాల్యూ ఎంత వచ్చింది? 2500. ఎక్స్ ఎంత? 8 సెంటీమీటర్స్ అన్నాడు. 8 సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలి కదా. అప్పుడు ఏం చేయాలి? ఇంటూ 10⁻⁻² రాసుకోవాలి. అంతే కదా. ఇంటూ 10⁻⁻² అంటే 2500 8 100 అనమాట. 10⁻⁻²ని 1/100గా రాసుకోవచ్చు. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. 8 2 16, 8 5 ఎంత? 40. 200 న్యూటన్స్ ఆన్సర్. ఇదిగోండి ఆన్సర్ 200 న్యూటన్స్. అర్థమైందా? ఫస్ట్ ఏం చేశాను? E ఈక్వల్ టు 1/kx² అనే ఈ ఫార్ములాను వాడాను. ఈ ఫార్ములా వాడి కే వాల్యూని కనుక్కున్నాను. ఓకేనా. కే వాల్యూని ఎప్పుడైతే కనుక్కున్నానో అప్పుడు నాకు 2500 వచ్చింది. అప్పుడు ఫోర్స్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ అనే ఫార్ములాని పెట్టాను. మీకు ఆల్రెడీ చెప్పాను, స్ప్రింగ్ ఫోర్స్ అంటారు. స్ప్రింగ్ ఫోర్స్ నేను ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. F ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ అని. ఎక్స్ అంటే కంప్రెషన్ రేటు, కే అంటే కాన్స్టెంట్, F ఈక్వల్ టు ఫోర్స్ అనమాట. దాన్ని చాలా సాల్వ్ చేసేయటమే. ఓకేనా. డౌట్ ఏం లేదు కదా. క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ 16 ఇంటూ పైన రాసుకోవాలన్నమాట. 16 ఇంటూ 10⁻⁻4 రాసుకోవాలి. అప్పుడు కింద బై వచ్చినప్పుడు 10⁻4 అవుతుంది అనమాట. ఓకేనా. కన్వర్షన్ అర్థమైతే మీకు ఈజీలే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలాంటి లెక్కలు బాగా అడుగుతాడని చెప్పానా లేదా? స్ట్రింగ్ లెక్కలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్లో నేను వీటి గురించి క్లియర్గా మాట్లాడాను. చూడండి, దే ఆర్ పుల్డ్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 40 న్యూటన్స్. M1 ఎంత? 10 కేజీలు.
M2 ఎంత 6 కేజీలు, M3 ఎంత 4 కేజీలు. ఫోర్స్ ఎటువైపు ఉంది, రైట్ సైడ్ అప్లై చేశాడు అంటే యాక్సలరేషన్ కూడా ఎటువైపు ఉండిద్ది, రైట్ సైడ్ ఉండిద్ది. ఏమడిగాడు, టెన్షన్ T2 అడిగాడు, టెన్షన్ T2. ఓకే చూద్దాం. T2 ముందు M2 తీసుకుందాం. M2 మీద అప్లై అయ్యే బలాలు ఏంటి, ఇదిగోండి ఇటు పక్కన T1, ఇటు పక్కన T2. ఫోర్స్ ఎటువైపు ఉంది, కుడివైపు ఉంది కాబట్టి T2ఏ బలం ఎక్కువ. సో T2 మైనస్ T1 ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ M2 యాక్సలరేషన్ ఏ అనమాట. ఓకే ఇప్పుడు నాకు యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, యాక్సలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3. ఎన్ని మాస్లు ఇస్తే ఎన్ని రాయాలి. ఈ ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీకు చెప్పాను. సో ఎఫ్ ఎంత, ఇదిగోండి 40 న్యూటన్స్. ఓకే 40 బై M1 10, M2 6, M3 4. 10 ప్లస్ 6 ప్లస్ 4 40 బై మొత్తం ఎంత 20. ఎంత వచ్చింది, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ వచ్చేసింది. నెక్స్ట్ టైం అడిగాడు, నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి, T2 ఎంత అని అడిగాడు. ఓకే T2 మైనస్ T1 M2 అంటే M2 అంటే ఎంత, ఓకే 6 కేజీలు. యాక్సలరేషన్ అంటే ఎంత 2. ఇప్పుడు నాకు T1 కావాలి. T1 మీద పనిచేసే బలం ఎంత, ఇదిగోండి ఇది M1, దీని మీద T1 పనిచేస్తుంది. సో T1 ఈక్వల్ టు M1 ఇంటూ ఏ, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. T2 మైనస్ M1 ఇంటూ ఏ ఈక్వల్ టు 6 ఇంటూ 12. M1 ఎంత ఇచ్చాడు మనకి 10. సో T2 M1 ఎంత 10 ఇంటూ 22 ఈక్వల్ టు 6 ఇంటూ 2. T2 ఈక్వల్ టు 6 రోజులు 12 ప్లస్ 10 రోజులు 20. మొత్తం ఎంత వచ్చింది 32 వచ్చింది. ఇదిగోండి 32. ఆన్సర్ ఉందా, ఇదిగోండి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చూసారా, మనం మాట్లాడుకున్న కాన్సెప్టే. మీరు ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోకుండా, రివిజన్ చేసుకోకుండా, ఏదో విని పక్కన పడేసి ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి మార్కులు సంపాదించుకుందాం అనుకుంటే అది మీ బుద్ధిహీనత, మీకు మార్క్స్ రావు. అర్థమైందా, అంత కనపడుతున్నట్టు ఇంత ఈజీగా ఉండదు పేపరు. క్వశ్చన్ చూడంగానే చాలా మంది భయపడి పెట్టలేరు. నేను మళ్ళా చదువుతున్నాను. ఏఎల్పిసిబిట్యూడ్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండిద్ది. చాలా మంది ట్రేడ్లో పోతారు. చాలా మంది ఇటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేరు. నేర్చుకోవడం చేత కాదు, ప్రాబ్లమేటిక్ ఎక్కువ ఉండిద్ది. అంత మనసు పెట్టి అర్థం చేసుకోవడం ఇబ్బంది కనుక మనకు వద్దులే అనుకుంటారు. ఏదో రాయటానికి వెళ్ళి రాస్తారు, కానీ వాళ్ళ వల్ల కాదు. మరి అంత ఈజీ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం. చూడండి ఎంత కాన్సెప్ట్ ఇమిడి ఉంది ఇక్కడ. ఓకేనా, అది మీకు సింపుల్గా అర్థం అవ్వాలనుకోండి. T2 ఈక్వల్ టు M1 ప్లస్ M2 ఇంటూ ఏ, సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మేము చేయలేము సార్ అంటే ఇదిగో అది. అప్పుడు T2 ఈక్వల్ టు M1 ఎంత 10, M2 ఎంత 6 ఇంటూ 2, 16 ఇంటూ 2, 16 రోజులు ఎంత 32. ఇదిగోండి ఇక్కడ 32 వచ్చింది, ఇక్కడ 32 వచ్చింది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా, ప్రతిదానికి సింపుల్ ఉండిద్ది, అదేవిధంగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ఉండిద్ది. నేను 2 చదువుతాను. కొన్ని క్వశ్చన్స్కి అవైలబిలిటీ ఉందనుకోండి 2 చదువుతాను. ఓకేనా, సో ఇలాగైనా నేర్చుకోండి కాన్సెప్ట్. ఈ ఫార్ములాని బట్టి పట్టండి. ఇట్స్ యువర్ విష్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏమైంది, ఇంకా సింపుల్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సే. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మనం ఎక్కడ చదువుకుంటాం, కెపాసిటర్లో చదువుకుంటాం. బికాజ్ కెపాసిటర్ ఈజ్ ద స్టోరింగ్ ఎలిమెంట్. మీకు ఎలక్ట్రిసిటీలో బాగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెపాసిటర్ ఈజ్ ద స్టోరింగ్ ఎలిమెంట్. ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. సో ఇట్ ఈస్ కన్జర్వ్డ్ ఫోర్స్. ఓకేనా, కన్జర్వ్డ్ ఫోర్స్. ఫ్రిక్షనల్ కాదు, ఎయిర్ రెసిస్టెన్స్ కాదు, విస్కస్ ఫోర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మ్యాన్ వెయిస్ W ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. భూమి మీద ఒక వ్యక్తి బరువు W అండ్ ఈజ్ వెయిట్ ఎట్ ద హైట్ 2r. భూమిపై నుంచి 2r అనే ఎత్తుకి వెళ్ళాడంట. ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, r ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. అంటే అర్థమైందంటే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు, రేడియస్ r. అప్పుడు ఆ వ్యక్తి బరువు ఎంత అంటే W అనమాట. W ఈక్వల్ టు mg కేజెస్ అనమాట. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, భూమి యొక్క సర్ఫేస్ పై నుంచి కొంత ఎత్తుకెళ్ళాడు. ఇదిగోండి ఇక్కడ ఉండాల్సిన మనిషి ఇలా ట్రావెల్ చేసుకుంటూ పైకి కొంత డిస్టెన్స్ వెళ్ళాడు. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, 2r డిస్టెన్స్ వెళ్ళాడు.
ఇదంతా 6. ఓకేనా, ఇది సెంటర్ అన్నమాట. ఇందాకేమో భూమి యొక్క సెంటర్ నుంచి చూస్తే 6 డిస్టెన్స్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? r + 2r, మొత్తం ఎంత? 3r. అంటే సర్ఫేస్ పై నుంచి కొంత ఎత్తుకెళ్ళాడు అనమాట. అప్పుడు ఎత్తుకెళ్ళినప్పుడు జీ వాల్యూ ఏమైంది అంటాడు. చూడండి, హైట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, జీ వాల్యూ తగ్గిద్ది అనమాట. ఇక్కడేమో సర్ఫేస్ దగ్గర ఉన్నాడు, ఇక్కడ ఏం చేశాడు? పైకి వెళ్ళాడు అనమాట. ఇదిగోండి, సర్ఫేస్ పై నుంచి కొంత హైట్ వెళ్ళాడు. ఎంత? 2r డిస్టెన్స్ వెళ్ళాడు. అప్పుడు జీ వాల్యూ ఏమైంది? తగ్గిద్దని మనసులో పెట్టుకున్నారనుకోండి, ఇదిగోండి ఇది కాదు. చూసారా, అన్ని బైలోనే ఇచ్చాడు, అంటే అన్ని తగ్గే ఆప్షన్సే ఇచ్చాడు. ఇప్పుడు సాల్వ్ చేయాల్సిందే. ఇదిగోండి, జీ = gm/r². ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకున్నాం కాబట్టి gm/r ప్లస్ ఏం రాయాలి? 3r రాయాలి. ఎందుకంటే ఈ ఆరు ఉంది, ఈ ఆరు ఉంది. భూమి యొక్క సెంటర్ పై నుంచి సర్ఫేస్ వరకు 6, అక్కడి నుంచి పైకి వెళ్ళాడు కదా, ఇంకో 2r, మొత్తం ఎంత? 3r². అప్పుడు gm/9r². అప్పుడు g' = 1/9 ఆఫ్ gm/r². gm/r² ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ఇదిగోండి, g రాసుకోవచ్చు. అంతేనే కదా. సో g' = 1/9 ఆఫ్ g అనమాట. g వాల్యూ ఎంత తగ్గింది? 9వ వంతు పడింది. g వాల్యూ 9 పడింది అనుకోండి, వెయిట్ కూడా 9 పడింది. సో వెయిట్ = w/9. g వాల్యూ 1/9 పడింది, వెయిట్ కూడా 1/9 పడింది అనమాట. అంటే భూమి మీద ఉన్న బరువుకి భూమిపై నుంచి కొంత ఎత్తు పైకి వెళ్ళంగానే 1/9వ వంతు వెయిట్ తగ్గిద్ది అనమాట. అంతే కదా, పైకి వెళ్ళినప్పుడు బరువు ఏమైంది? తేలిగ్గా అనిపించింది. అందుకు కారణం అదే. కాన్సెప్ట్ అర్థమైందా? ఇదన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి భూమి యొక్క సెంటర్ పై నుంచి పైకి వెళ్ళినా, సర్ఫేస్ దగ్గర నుంచి పైకి వెళ్ళినా, సర్ఫేస్ దగ్గర నుంచి భూమి లోపలికి వచ్చిన, అంటే డెప్త్ అనమాట. లోతుకి వెళ్ళినా, ఎత్తుకు వెళ్ళినా, మళ్ళా చెబుతున్నాను, లోతుకు వెళ్ళినా, ఎత్తుకు వెళ్ళినా జీ వాల్యూ తగ్గిద్ది. నేను గ్రావిటేషన్ మీకు చెప్పలేదులే, క్వశ్చన్ వచ్చింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గ్రావిటేషన్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఏఎల్పిలో అడిగిన క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చేసి నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ అమ్మో ఎంత ఉందో చూసారు క్వశ్చన్. అయినా భయపడద్దు, సింపులే, అలా భయపెడతాడు అంతే. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 0.05 kg. ఎప్పుడైనా ఇచ్చిన డేటా రాసుకోవడం ముఖ్యం. మాస్ m = 0.05 kg ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 90 m/s. స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఇనిషియల్ స్పీడ్ = 90 m/s అండ్ హిట్స్ ఏ హెవీ వుడెన్ బ్లాక్. ఒక బుల్లెట్ అంట ఇలా బాగా స్పీడ్గా వెళ్తూ ఒక చెక్కకు గుద్దుకుందంట. ఇలా గుద్దుకుని కొంతవరకు వెళ్ళింది, చెక్కలో కొంత దూరం వెళ్ళింది, చెక్కలో దోపుకొని కొంత దూరం వెళ్ళిపోయి ఆగిపోయింది. ద బుల్లెట్ ఎంటర్స్ ద బ్లాక్ అండ్ స్టాప్స్ ఎట్ ద డెప్త్ ఆఫ్ 30 cm. ఎంత వెళ్ళింది? s = 30 cm ట్రావెల్ చేసింది. ఇది మీటర్స్లో ఉంది, ఎప్పుడు దేంట్లో ఉండాలి? సెంటీమీటర్స్లో ఉంది, దేంట్లో ఉండాలి? మీటర్స్లో ఉండాలి. /100. సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే /100 చేయాలి. ఓకే, రాసేసుకున్నాను. ద యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద వుడెన్ బ్లాక్ ఆన్ ద బుల్లెట్ టు రెసిస్ట్ ద మోషన్. ఒక బుల్లెట్ వచ్చి ఒక చెక్కకి తగులుకున్నప్పుడు చెక్కలో 30 సెంటీమీటర్ల లోపలికి వెళ్ళింది. అయితే ఆ చెక్క బుల్లెట్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసింది, ఎంత ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఆపేసింది అని అడిగాడు. ఓకే, ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఉందా? ఉంది. యాక్సలరేషన్ ఉందా? లేదుగా. అంటే యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఓకే, ఐ నీడ్ టు ఫైండ్ యాక్సలరేషన్. నా దగ్గర ఇవి ఉన్నాయి, వీటితో యాక్సలరేషన్ ఎలా కనుక్కోవచ్చు? అప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ ఈక్వేషన్లో ఉందిగా, థర్డ్ ఈక్వేషన్, v² - c² = 2as. చూసారా, ఫైనల్ వెలాసిటీ ఏమైపోయింది? 0. బుల్లెట్ వెళ్ళిపోయి చక్కగా తగలంగానే ఫైనల్ వెలాసిటీ 0 కదా. 0² u ఎంత? 90² అంటే 9,981 8100 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే ఎంతో తెలీదు, 30/100. ఎందుకు 30/100 రాసావు? మీటర్స్లో ఉండాలి. ఇప్పుడు సాల్వ్ చేద్దాం, ఓకేనా? ఈ సున్నా కొట్టేశాను. 3 రోజులు అంతా
6, 2 మిగిలిద్ది, 3 ఏళ్ళు ఎంత 21. ఓకేనా. సో 2700/2 ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఈక్వల్ టు 13500. అంతే కదా. ఇక్కడ 0 పోయింది, మొత్తం 3 సున్నాలు ఉంటాయి కదా. సో 270లో సగం ఎంత 135, 13500 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎస్, నాకేమొచ్చేసింది, యాక్సలరేషన్ కూడా వచ్చేసింది. ముందేమో ఫోర్స్ కనుక్కోవాలి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ తెలియక ఈ మొత్తాన్ని సాల్వ్ చేశాను ఈ ఈక్వేషన్ సహాయంతో. న్యూటన్స్ లా ఆఫ్ ఈక్వేషన్ మూడో ఈక్వేషన్. ఇప్పుడు నాకు యాక్సలరేషన్ ఉంది, మాస్ ఉంది, ఫోర్స్ కనుక్కోవచ్చు. ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఎంత 0.05 kg అంటే ఏమని రాసుకోవచ్చు, 5/100. అంతే కదా. 5/100 అన్న 0.05 అని ఒకటే కదా. 13500. ఈ 0 కొట్టేశా. 13 5లు 65, 5 5లు 25, 675 న్యూటన్స్. అంటే ఆ బుల్లెట్ వెళ్ళి ఆ చెక్కను గుద్దుకోగానే చెక్కలో 30 సెంటీమీటర్ లోపలికి వెళ్ళిందంటే ఆ చెక్క ఆ బుల్లెట్ మీద 675 న్యూటన్స్ బలాన్ని అప్లై చేసింది కాబట్టి బుల్లెట్ ని చెక్క ఆపేసింది. అర్థమైందా క్వశ్చన్? చూసారా కాన్సెప్ట్ ఎలా ఉందో? 2-3 కాన్సెప్ట్స్ ని ఇన్సర్ట్ చేస్తే గానీ ఏఎల్పీలో అడిగిన క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేయలేరు. కాన్సెప్ట్ విన్నప్పుడు బాగా ఈజీగా ఉంది, చెప్పండి సార్ చెప్పండి నోట్స్ రాసుకున్నాం అన్నారు. క్వశ్చన్లు చూడండి ఎలా ఉన్నాయో. నేను సాల్వ్ చేసే ముందే మీరు ఆపి సాల్వ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైద్ది. ఓకేనా కాన్సెప్ట్? ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. డౌట్ వచ్చిందనుకో వెంటనే పాస్ చేసుకొని చక్కగా వెనక్కి వెళ్ళి మళ్ళా అయిను. చూడండి ఈ క్వశ్చన్కి పెద్ద కాన్సెప్ట్ ఉంది, నేను సింపుల్గా సాల్వ్ చేస్తా. 2 వైర్స్ A and B of same material and length are stretched by applying on the same load. 2 వైర్లు తీసుకున్నాడు, సేమ్ మెటీరియల్ అంట, 2 సమానమైన వైర్లు తీసుకున్నాడు అండ్ సేమ్ లెంత్ అండ్ స్ట్రక్చర్డ్ బై అప్లయింగ్ ద సేమ్ లోడ్. సేమ్ లెంత్ ఉన్నాయి, సేమ్ మెటీరియల్ తో తయారు చేశారు, సేమ్ లోడ్ అప్లై చేశాడు, లాగాడు, అంతా సేమ్ 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 ఉందే. ఇప్పుడు చూడండి ద డయామీటర్ ఆఫ్ వైర్ ఏ డయామీటర్ ఎంత d. ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ది వైర్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ వైర్ ఏ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ వైర్ బి, ఇదిగోండి దీని డయామీటర్ d, దీన్నంతా 2d అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? డయామీటర్ ఆఫ్ వైర్ ఏ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ వైర్ బి. ఇదిగోండి డయామీటర్ ఆఫ్ ఏ 2d ఉంది, డయామీటర్ d అనుకున్నా, ఇది d అనుకోండి, ఇదంతా 2d అనమాట. ఇప్పుడు πd², ఏరియా అంటే మనకు πr² తెలుసు కదా, రేడియస్ లోకి మార్చట్లా, డైరెక్ట్ గా తీసుకుంటున్నా. π2d², ఇదిగోండి π2d². ఇక్కడ πd², πd² అంటే π4d², ఇక్కడ πd², πd² ఇది 4, ఇక్కడ πd², ఇది క్యాన్సిల్ అయిపోయింది. రేషియో అంతా 4:1, రివర్స్ చేస్తే 1:4. ఇదిగోండి సింపుల్గా చేయడానికి చదువుతున్నాను. ఇలా మీకు ఇచ్చినప్పుడు దీని డయామీటర్ d అనుకో, దీని డయామీటర్ 2d అనుకో, రేడియస్ ప్లేస్లో డయామీటర్ని పెట్టేసాయి. ఇదిగోండి πd², π2², అప్పుడు π4d², πd², ఇది క్యాన్సిల్ అయిపోయింది. 4:1 ఇలా చేసినప్పుడు రివర్స్ చేయాలి, 1:4. ఇదే కాన్సెప్ట్. ఒక 2 వైర్లు తీసుకొని లాగాడు, సేమ్ ఫోర్సు, సేమ్ లెంత్, సేమ్ లోడ్. అప్పుడు వాటి యొక్క ఎక్స్టెన్షన్స్ లో వచ్చే రేషియో అంతా. ఓకేనా? అప్పుడు మీరు చెప్పాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీరు చేయాలంటే యంగ్స్ మాడ్యులస్ అబ్బో పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే ఉంటాయి, వీటికి పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. నేను సింపుల్గా మీకు సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు వదిలేయండి, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని గురించి చెప్పాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎ లిక్విడ్ ఇన్ ఎ గ్రావిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ ఎగ్జిస్ట్, కింది వాటిలో ఏది ఎగ్జిస్ట్ కాదు అన్నాడు. ఫర్ ఇన్ ఏ లిక్విడ్ ఇన్ ఏ గ్రావిటీ ఫ్రీ స్పేస్. గ్రావిటీలో ఉండి ఫ్రీ స్పేస్లో ఉన్నది ఏంటి అన్నాడు. ఇంకేముంది,
అప్వర్డ్ థ్రస్ట్ ఫోర్స్. అప్వర్డ్ థ్రస్ట్ ఫోర్స్ ఎక్కడ ఉండిద్ది? వాటర్లో ఉండిద్ది. ఎక్కడ ఉండదు? ఎయిర్లో ఉండదు. దాన్ని మనం ఏమంటాం? బియాన్సీ ఫోర్స్ అంటాం. బియాన్సీ ఫోర్స్ లేదా అప్వర్డ్ ఫోర్స్ అంటారు. అర్థమైందా? బియాన్సీ ఫోర్స్ ఫార్ములా ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎఫ్బియాన్టీ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ వి. చాలా ఇంపార్టెంట్. ముందు రోజుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి మీద. రో అంటే ఏంటి? డెన్సిటీ. జీ అంటే ఏంటి? గ్రావిటేషన్. వి అంటే ఏంటి? వాల్యూమ్. సో బియాన్సీ ఫోర్స్ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ వాల్యూమ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సందర్భం వచ్చింది కాబట్టి చదువుతున్నాను. ముందు రోజుల్లో ప్రాబ్లం వచ్చింది, జాగ్రత్త. నెక్స్ట్, టూ ఆబ్జెక్ట్స్ ఏ అండ్ బి of masses 4 kg 6 kg are acted upon by the forces F1 and F2 required to accelerate them 7 meter per second square 4 meter per second square. Which of the following relationship between the force F1 and F2 holds the true for the required purpose? చూడండి, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏమన్నాడు? F1 ఇచ్చాడు. F1 ఈక్వల్ టు M ఇంటూ A1, F2 ఈక్వల్ టు M1 ఇంటూ A1, M2 ఇంటూ A2. ఓకేనా? చూద్దాం. F1 ఎంత ఇచ్చాడు మనకి? కనుక్కోమన్నాడు. ఫస్ట్ 4 kg 7, 4 ఇంటూ 7. F1 ఈక్వల్ టు 4 మాస్, 7 యాక్సలరేషన్. F1 ఈక్వల్ టు 7 4 28 28 న్యూటన్స్. సెకండ్ ఇదంతా. F2 ఈక్వల్ టు M2 ఎంత ఇచ్చాడు? 6 6 4 6 ఇంటూ 4. F2 ఈక్వల్ టు 24 న్యూటన్స్. ఏది ఎక్కువ ఉంది? F1 గ్రేటర్ దెన్ F2. సో F1 గ్రేటర్ దెన్ F2 ఎక్కడుంది? సో ఆప్షన్ ఏ, ఇదిగోండి, F1 గ్రేటర్ దెన్ F2. సింపుల్. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ మీద ఏదో పెద్దగా మ్యాటర్ రాశాడు తప్ప క్వశ్చన్లో ఏమీ లేదు. నెక్స్ట్, డట్ అంటే మురికి. కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఏ కార్పెట్. మన కాళ్ళ దగ్గర పట్టాలు వేసుకుంటాం కదా, వాటికి దుమ్ము ఉండిద్ది కదా, by shaking it vigorously for some time in process that is based on. ఒక అంతెందుకు, దుప్పటి ఉంది, దుప్పటి మీద మట్టి పడింది, మనం దుప్పటిని దులుపుతాం. దుప్పటిని దులిపినప్పుడు ఆ దుప్పటికున్న డర్టీ పార్టికల్స్ పక్కకి వెళ్ళిపోతాయి. దుమ్ము దులుపుతాం, దుమ్ము మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. అది ఏ లా? న్యూటన్స్ ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా అన్నాడు. ఇంకేముంది? ఫస్ట్ లా, ఇనర్షియాకి సంబంధించింది. అర్థమైందా? ఇనర్షియా గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లా ఆఫ్ మోషన్, లా ఆఫ్ ఇనర్షియా వలన దుప్పట్లోకున్న మురికి దులపంగానే పోయిద్ది. ఓకేనా? నువ్వు ఫోర్స్ దేని మీద అప్లై చేసావు? దుప్పటి మీద అప్లై చేసావు. పార్టికల్స్ అన్ని ఎలాగుంటాయి? అలాగే ఉంటాయి. దుప్పటిని గెలిచావు కాబట్టి పార్టికల్స్ అన్ని ఆ రెస్ట్ పొజిషన్లో ఉండి అలాగే జారిపోతాయి. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పా. క్యారమ్స్, గ్లాస్ మీద కాయిన్ పెట్టి నెడతాం, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్లో ఒకటి మనం అక్కడ డిస్కస్ చేసుకోలేదు, అలాంటిది ఒకటి అడిగాడు అనమాట. ఓకేనా? డస్ట్ పార్టికల్స్ ఒక దుప్పట్టా నుంచి బయటికి వెళ్ళిపోవడానికి న్యూటన్స్ ఫస్ట్ లా కారణం. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా, జడత్వ నియమం అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ సాలిడ్ ఆఫ్ మాస్ 50 grams which when fully immersed in water weighs 10 grams? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు యాక్చువల్ వెయిట్ మైనస్ అపారెంట్ వెయిట్. చూడండి, రిలేటివ్ డెన్సిటీ కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనమాట. యాక్చువల్గా ఒక వస్తువు 50 గ్రాముల బరువు ఉంది బై, అర్థమైందా? దాన్ని నీటిలో ముంచా. ఒక వస్తువుని నీటిలో ముంచినప్పుడు బరువు ఎలా ఉండిద్ది చెప్పండి? ఎంతో కొంత తగ్గిద్ది కదా, తేలిగ్గా ఉండిద్ది కదా. మీకు ఎగ్జాంపుల్లో కూడా చెప్పా, ఒక వ్యక్తిని నీటి మీద బయట నేల మీద ఎత్తుకోవడం కష్టం, అదే నీటిలోకి వెళ్తే భుజాల మీద ఎక్కుతూ ఉంటాం, బరువు ఏమైద్ది? తగ్గిద్ది. ఎంత తగ్గింది? యాక్చువల్ వెయిట్ మైనస్ అపారెంట్ వెయిట్. సో 50 మైనస్ 10 40. సో 50/40, 5/4. 5/4 అంటే 1.25. సో ద రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు 1.25. ఇదిగోండి ఫార్ములా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీన్ని ఇంకోలో కూడా రాయించుకోవచ్చు. వెయిట్ ఇన్ ఎయిర్ బై
వెయిట్ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఇన్ వాటర్. గాలిలో ఒక వస్తువు బరువు బై గాలిలో వస్తువు బరువు మైనస్ వాటర్లోని బరువు. ఆ డిఫరెన్స్ వేయాలన్నమాట. దాన్ని ఇక్కడ యాక్చువల్ వెయిట్ బై యాక్చువల్ వెయిట్ మైనస్ అపారెంట్ వెయిట్. అపారెంట్ వెయిట్ అంటే ఒక వ్యక్తి నీటిలో ఉన్న బరువు. యాక్చువల్గా తన బరువు అది కాదు, కానీ నీటిలోకి వెళ్ళగానే తగ్గిద్ది, బడి రాగానే మళ్ళీ మామూలుగా ఉండిద్ది. ఓకేనా, అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ముందు రోజుల్లో ప్రాబ్లమ్స్ వీటి మీద అడుగుతాడు. చూడండి 17th క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. 17th క్వశ్చన్లో ఫస్ట్ ఫైండ్ ద లెంత్ ఇన్ సెంటీమీటర్స్. దేంట్లో అడిగాడు? సెంటీమీటర్స్లో అడిగాడు. ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ విచ్ weighs 80 న్యూటన్స్. ఫోర్స్ ఈక్వల్ టు 80 న్యూటన్స్. జీ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డెన్సిటీ ఆఫ్ వుడ్ డెన్సిటీ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? లెంత్ అడిగాడు. లెంత్ అంటే ముందు మనకి లెంత్ తెలియాలనుకోండి, వాల్యూమ్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత? ఏ క్యూబ్ అనమాట. ఇది మనకు తెలియాల్సిన విషయాలు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ జీ ఉంది, మాస్ కనుక్కుందాం. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఎంత? 80 న్యూటన్స్. మాస్ ఎంత? తెలీదు, ఎమ్. జీ వాల్యూ ఎంత? 10. 0 మాస్ ఈక్వల్ టు 8 kg వచ్చేసింది. ఇప్పుడు నాకు వాల్యూమ్ తెలియాలి. వాల్యూమ్ తెలిస్తేనే లెంత్ తెలిసింది. వాల్యూమ్ అంతా ఏ క్యూబ్. సో వాల్యూమ్ వాల్యూ తెలియాలి. వాల్యూమ్ ఫార్ములా తెలుసు, క్యూబ్కి ఏ క్యూబ్ అని. వాల్యూ తెలియాలి. అప్పుడు డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ అనమాట. ఇప్పుడు డెన్సిటీ దేంట్లో ఇచ్చాడు? గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో ఇచ్చాడు. కానీ మనం దేంట్లో మార్చుకోవాలి? కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో మార్చుకోవాలి. ఎస్ఐ యూనిట్లో మార్చుకోవాలి కదా. ఎంత? 1000. అంతే కదా. డెన్సిటీ ఆఫ్ వుడ్ అక్కడ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. దాన్ని మార్చామనుకోండి 1000 వచ్చింది. అంతే కదా. 1 kgకి 1000 గ్రాములు. గ్రామ్ నుంచి కేజీకి మార్చామనుకోండి 1000 రావాలి. సో డెన్సిటీ 1000 ఈక్వల్ టు మాస్ ఎంత? 8. వాల్యూమ్ ఎంత? తెలీదు, వి. అప్పుడు వాల్యూమ్ ఈక్వల్ టు 8/1000. వాల్యూమ్ అంటే ఏంటి? ఏ క్యూబ్. అంటే మొత్తం క్యూబ్లో రాయాలి. ఇదిగోండి 2/10 క్యూబ్. సో ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2/10 మీటర్స్. 2/10 మీటర్స్. 2/10 ఉందా? ఉండదు. ఎందుకు? సెంటీమీటర్లో అడిగాడు కదా. నువ్వు ఏ కనుక్కున్నావు? మీటర్స్లో వచ్చింది, కానీ వాడు సెంటీమీటర్స్లో అడిగాడు. సెంటీమీటర్స్ ఈక్వల్ టు 2/10. సెంటీమీటర్స్ మీటర్స్ చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి అడిగాడు. ఇంటూ 100. 0 ఏ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. 20 ఎక్కడుంది? ఇదిగోండి బి ఆప్షన్. చూసారా? ఇలా మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా? డెన్సిటీని ఏం చేశాడు? గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో ఇచ్చాడు. మీరు కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో మార్చుకోవాలి. అంటే 1000 రాశాను. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అన్నాడు. వాల్యూమ్ తెలిస్తేనే లెంత్ కనుక్కోగలం. వాల్యూమ్ అని అడిగితే తెలిసిపోయింది కదా క్వశ్చన్. అందుకనే ఏఎల్పి ఎగ్జామ్లో కవర్ చేయడానికి లెంత్ అని అడిగాడు. వాల్యూమ్ లోపల లెంత్ ఉండిద్ది అని అవగాహన నీకు ఉండాలి. అప్పుడే నువ్వు సాల్వ్ చేయగలవు. ఓకేనా? ప్రాబ్లమేటిక్ చూసారు ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఫైండ్ ద మాస్ ఆఫ్ ఐరన్ క్యూబ్ ఆఫ్ సైడ్ 2 సెంటీమీటర్స్. డెన్సిటీ ఆఫ్ ఐరన్ ఈజ్ 7.8. మాస్ అడిగాడు. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఎంత? 7.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో ఇచ్చాడు. దేంట్లో ఇస్తున్నాడా అన్నది గమనించాలి. క్వశ్చన్లో కూడా గ్రామే ఉంది, ఇంకా డైరెక్ట్గా తీసుకోవచ్చు. 7.8. నెక్స్ట్ మాస్ ఎంత? 2. వాల్యూమ్ ఎంత? వి. అంతే కదా. ఓకే చూడండి, సైడ్ అన్నాడు ఇక్కడ. సైడ్ 2 సెంటీమీటర్స్ అంటే ఏ 2 సెంటీమీటర్స్ అనమాట. అప్పుడు ఏ క్యూబ్ అంటే ఎంత? 8 కదా. అంతే కదా. 2 క్యూబ్ ఎంత? 8. చూసారా కన్ఫ్యూజ్ అవడం ఎలా ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మాస్ కనుక్కోమందే మాస్ మనల్ని. సో సారీ, ఇదిగోండి డెన్సిటీ ఎంత? 7.8. మాస్ ఎంత? తెలీదు, ఎం. వాల్యూమ్ ఎంత? వాల్యూమ్ ఇవ్వాల. ఏమిచ్చాడు? సైడ్ ఇచ్చాడు. సైడ్ ఏ ఈక్వల్ టు 2. 2 క్యూబ్ అంటే 8. ఇక్కడ 8 వేసాను. అప్పుడు 8 ఈక్వల్ టు మాస్ ఈక్వల్ టు 7.8 ఇంటూ 8. 7 8 56, 8 8 64, 4 6 6 12,
62.4 గ్రాములు మాస్. ఇదిగోండి చూసారా, తెలివిగా వాల్యూమ్ ఇస్తే డైరెక్ట్గా ఫార్ములా వేసేస్తాం, కానీ ఇవ్వకుండా ఏం చేశాడు, మాస్ ఇచ్చాడు, సారీ లెంత్ సైడ్ ఇచ్చాడు. అప్పుడు సైడ్ A = 2, A క్యూబ్ అంటే 8 అని మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్, an object with greater dash has greater inertia. an object with greater మాస్ గ్రేట్ గా ఉందనుకోండి, ఇనర్షియా కూడా గ్రేట్ గా ఉంటుంది. బికాజ్ మాస్ ఈజ్ ఏ ప్రాపర్టీ రిలేటెడ్ టు ఇనర్షియా. ఎక్కువ మాస్ ఎక్కువ ఇనర్షియా, తక్కువ మాస్ తక్కువ ఇనర్షియా. ఓకేనా, అందుకే ఇనర్షియాని కూడా మాసుల్లోనే కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్ ఈజ్ 1/6 ఆఫ్ ది ఎర్త్. యాక్సలరేషన్ డ్యూ టు ఆన్ ఎర్త్, మూన్ మీద గ్రావిటేషన్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ది ఆన్ ఎర్త్. ఇది పాయింట్. ఆ లైన్ ని ఈక్వేషన్ ఫామ్ లో రాసా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్ ఈజ్ 1/6 ఆఫ్ ది యాక్సలరేషన్ ఆన్ ఎర్త్ అనమాట. ఇప్పుడు హౌ వుడ్ అన్ ఆస్ట్రోనాట్ వై ఆన్ ద మూన్ ఇఫ్ హీ weighs 90 kgs ఆన్ ద ఎర్త్. భూమి మీద ఎంత బలం ఉంటాడంట, 90 kgs ఉంటాడంట బలం. సో వెయిట్ ఈక్వల్ టు m ఇంటూ జీ. వెయిట్ ఈక్వల్ టు m అంటే ఎంత 90, g అంటే ఎంత 10. ఇదిగోండి 10 ఇచ్చాడు కదా. సో వెయిట్ ఈక్వల్ టు 900 న్యూటన్స్. ఏంటి 900 న్యూటన్స్. చూడండి, జీ చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో 1/6 వంతు. జీ వాల్యూ ఎలాగుండిద్దో వెయిట్ కూడా అలాగే ఉండిద్ది. కాబట్టి వెయిట్ ఆన్ మూన్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ వెయిట్ ఆన్ ఎర్త్. వెయిట్ ఆన్ మూన్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ వెయిట్ ఆన్ ఎర్త్ ఎంత వచ్చింది, 900 న్యూటన్స్. 3 రోళ్ళు 3 30, 2 1 2 15, 150 న్యూటన్స్. కాబట్టి ఒక వ్యక్తి భూమి మీద 900 న్యూటన్స్ బరువును కలిగి ఉంటే, ఇక్కడేమో 150 న్యూటన్స్ బరువును కలిగి ఉంటాడు. ఎక్కడ, మూన్ మీద అనమాట. ఓకేనా. సో జిఎం ఈక్వల్ టు 1/6 ఆఫ్ జిఈ. అలాగే డబ్ల్యూఎం ఈక్వల్ టు 1/6 ఆఫ్ డబ్ల్యూఈ. గురుత్వాకర్షణ శక్తిలో ఎంత మార్పు వచ్చిందో వెయిట్ లో కూడా అంతే మార్పు వచ్చింది. బికాస్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. ఎం కాన్స్టెంట్, డబ్ల్యూ మారితే జీ మారిద్ది, తగ్గితే తగ్గిద్ది, పెరిగితే పెరిగిద్ది, అదనమాట. ఓకేనా. నెక్స్ట్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ జూపిటర్ ఈజ్ 2.5 times ఆన్ ది ఎర్త్. సేమ్ అలాంటి క్వశ్చనే, జాగ్రత్తగా చేద్దాం చూడండి, పద్ధతి మారదు. ఓకేనా. గ్రావిటేషన్ ఆన్ జూపిటర్ కాబట్టి జే రాశా ఈక్వల్ టు 1/6 ఆఫ్ గ్రావిటేషన్ ఆన్ ఎర్త్. భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో 1/6 కాదు కదా, వాడు అంది ఏమన్నాడు, 2.5 times అంటే 2 హాఫ్, 2 2 4, 1 5/2 అంటే గ్రావిటేషన్ ఆన్ జూపిటర్ ఈజ్ 5/2 times ఆఫ్ గ్రావిటేషన్ ఆన్ ఎర్త్. అదనమాట. ఇలా ఉందనుకోండి, దీని ప్రకారం ఏం చెప్పచ్చు, వెయిట్ ఆన్ జూపిటర్ ఈక్వల్ టు 5/2 times ఆఫ్ వెయిట్ ఆన్ ఎర్త్ అనమాట. గ్రావిటేషన్ ఎలాగుండిద్దో వెయిట్ కూడా అలాగే ఉండిద్ది. ఇప్పుడు హౌ మచ్ వుడ్ ఏ 250 kg satellite weight on Jupiter, acceleration due to gravity on Earth is 10 meter per second. W equal to m into g. W equal to m ఎంత 250 kg, g వాల్యూ ఎంత 10. W equal to 2500 న్యూటన్స్. ఎక్కడ, ఎర్త్ మీద. సో వెయిట్ ఆన్ జూపిటర్ ఈక్వల్ టు 5/2 times ఆఫ్ వెయిట్ ఆన్ ఎర్త్ 2500. అంతే కదా పాయింట్. చూడండి 125, 125 ఐదులు 625, 0 6250 న్యూటన్స్ అనమాట. చూసారా, 2500 న్యూటన్స్ భూమి మీద అయితే, జూపిటర్ మీద 6250 న్యూటన్స్ వెయిట్ ఆఫ్ ఫోర్స్ ని కలిగి ఉంటాడు అనమాట. ఓకేనా. సేమ్ ఇందాకేమో ఈ జూపిటర్ ప్లేస్ లో మూన్ ఉంది, రేపు ఏమైనా ఇవ్వచ్చు. చేసే విధానం అయితే ఇది. ఓకేనా, చక్కగా ఇలా రాసుకోండి. జూపిటర్ మీద జీ వాల్యూ ఈక్వల్ టు భూమి మీద జీ వాల్యూకి ఇన్ని రెట్లు, ఇన్నో వంతు అని చక్కగా రాసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఏ బ్లాక్ ఆఫ్ మెటల్ ఆఫ్ మాస్ 500 grams హ్యాస్ ఏ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ 2.5. రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మనం మాట్లాడుకున్నాం కదా,
యాక్చువల్ వెయిట్ బై యాక్చువల్ వెయిట్ మైనస్ అపారెంట్ వెయిట్. రిలేటివ్ డెన్సిటీ ఎంత ఇచ్చాడు? 2.5 ఈక్వల్ టు యాక్చువల్గా ఎంత? 500 గ్రాముల బరువు బై వాట్ విల్ బి ఇట్స్ అపారెంట్ మ్యాస్ వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ వాటర్. 500 గ్రాముల వస్తువును వాటర్లో ముంచినప్పుడు దాని రిలేటివ్ డెన్సిటీ 2.5 అయితే ఆ నీటిలో ముంచినప్పుడు దాని బరువు ఎంత తగ్గిద్దని అడిగాడు. అప్పుడు 500 మైనస్ అపారెంట్ వెయిట్ ఎంతో తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. సో 500 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే అది ఇటు వచ్చింది 500 బై 25/10. అది 2.5 అంటే 25/10 కదా, 25 ఒకట్లు 25 రెండ్లు. 500 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 200. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 300 అన్నమాట. అంటే 500 గ్రాములు ఉన్న వస్తువుని నీటిలో ముంచినప్పుడు దాని బరువు ఎంత? 300 గ్రాములు. బరువు ఏమైంది? తగ్గిందిగా. 300 grams ఇస్ ద ఆన్సర్. రివర్స్లో అడిగాడు అనమాట. ఇందా క్వశ్చనే రివర్స్లో అడిగాడు. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు యాక్చువల్ వెయిట్ బై యాక్చువల్ వెయిట్ మైనస్ అపారెంట్ వెయిట్, లేదా వెయిట్ ఇన్ ఎయిర్ బై వెయిట్ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఇన్ వాటర్. ఇదైనా గుర్తుపెట్టుకోండి. రెండిట్లో ఏది గుర్తుపెట్టుకున్నా ఇబ్బంది లేదు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ యూనిఫామ్ మీటర్ స్కేల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని కాటా లెక్కలు అంటారు మన భాషలో. కాటా, మార్కెట్ షాప్కి వెళ్ళినప్పుడు కాటా ఉండేది కదా, చూడండి చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. ఇలాంటివి మీకు సింపుల్ అండ్ మిషన్స్లో వస్తాయి. ఇక్కడ వచ్చింది కాబట్టి చదువుతున్నాను, ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమైనట్టే ఉండిద్ది, అర్థం కాదు. ఏ యూనిఫామ్ మీటర్ స్కేల్, ఇది పట్టుకోండి ముందు. మీటర్ స్కేల్, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. ఓకే. వెయిట్స్ 50 grams. ఇట్ ఈస్ పివోటెడ్ అట్ 7 సెంటీమీటర్స్ మార్క్. అంటే ఒక కాటా తీసుకున్నాడు, కాటాకి మధ్యలో దీన్ని ఫల్క్రమ్ అంటారు. కాటా మధ్యలో ఉండిద్ది అనమాట, కాటా సమంగా, ఓకేనా? ఫల్క్రమ్ తీసుకున్నాడు. ఇటు పక్కన 50 గ్రాముల వస్తువుని ఏలాడదీశాడు. 50 గ్రాములు దొండకాయలు వేసామనుకోండి, అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందంట? 70 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉందంట. అంతే, గ్యాప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇటు పక్కన ఏం చేశాడు? 40 గ్రాముల వస్తువుని కిందకి ఏలాడదీశాడు, ఓకేనా? ఇప్పుడు ఏమైద్ది? రెండు సమానంగా ఉంటాయా? ఇక్కడేమో కాటా 70 సెంటీమీటర్ల పొడవు ఉంది, కిందకేమో 50 గ్రాముల బరువు ఉంది. ఇక్కడేమో ఎన్ని సెంటీమీటర్లు ఉందో తెలియదు, కానీ కిందకి 40 గ్రాములు ఏలాడుతూ ఉంది. ఇప్పుడు ఈ కాటాని బ్యాలెన్స్ చేయాలంటే ఎక్స్ ఎంత ఉండాలి అని అడుగుతాడు ఎగ్జామ్లో, ఓకేనా? ఎక్స్ ఎంత ఉండాలి అని అడుగుతాడు. ఇదే మనం చేయాల్సిన క్వశ్చన్ అనమాట. సింపుల్ కాటా లెక్కలు. చూడండి, ఒక మీటర్ స్కేల్ అన్నాడు అనుకోండి, మీటర్ స్కేల్ ఎప్పుడు కూడా ఎలా ఉండిద్ది? ఇటు పక్కన 50 సెంటీమీటర్లు ఉండిద్ది, ఇటు పక్కన 50 సెంటీమీటర్లు ఉండిద్ది, అంతే కదా? మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100. అంటే కాటాకి ఇటు పక్కన 50, అటు పక్కన 50. అప్పుడు ఈ మధ్యలో కాటా మధ్యలో చేత్తో పట్టుకుంటారు. పాత రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆ బుక్స్ అవి కొలిచేటప్పుడు మధ్యలో పట్టుకుంటారుగా, వాడు తెలివిగా పక్కకు పట్టుకున్నాడు అనుకో, కాటాలో తేడా వచ్చిద్ది. తెలివిగా ఉంటారు అక్కడ, మనకు తెలియదు, మనకంతా కొలిచాడుగా అనిపించిద్ది, ఓకేనా? అంటే 50 ఉండాలి, కానీ ఎంత పెట్టాడు? 70 పెట్టాడు. చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. 50 గ్రాముల వస్తువుని 50 సెంటీమీటర్లు పెట్టాలంటే 70 పెట్టాడు. ఎంత ఎక్కువ పెట్టాడు? 20 సెంటీమీటర్లు పెట్టాడు. నెక్స్ట్ ఇటు పక్కన 40 గ్రాముల వస్తువు, అప్పుడు ఎంత ఉండాలి? అదనమాట. సింపుల్. 50 గ్రాముల వస్తువు ఎడం వైపు ఏలాడుతుంది పాపం కిందకి, ఎంత పెట్టాలి లెక్క ప్రకారంగా? నిజమైన కాటా 50, ఇటేమో 50, ఇటేమో 50 ఉండాలి. కానీ ఇడు ఏదో తప్పుడు కాటా తెచ్చాడు. 70 సెంటీమీటర్ల పొడవు ఉంది, ఎంత ఎక్స్ట్రా ఉంది? 20 ఎక్కువ ఉంది. సో 50 గ్రాములు ఎడం వైపు కిందకి ఏలాడబడుతున్నప్పుడు 20 ఎక్కువ ఉంది కాబట్టి కుడివైపు ఏలాడబడుతున్న 40 గ్రాముల బరువు ఎంత దూరంలో ఉండాలి? అది క్వశ్చన్. 0, 0, 2 ఒకట్లు 2 రోళ్ళు 2 పాతికలు 25 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. సో ఎట్ ద 25 సెంటీమీటర్ ద మార్క్. ఇక్కడ నుంచి 25 సెంటీమీటర్ల దూరంలో ఉందనుకో,
చక్కగా ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండిద్ది. ఇదిగోండి ఈక్విలిబ్రియం అంటే కిందకి పైకి ఏలాడబడకుండా చక్కగా మ్యాచ్ అయింది అనమాట. కాటా మంచిగా సెట్ అయింది, చక్కగా రెండు తూలాయి. తూలాయి అంటే అర్థం ఈక్విలిబ్రియం అంటే రెండు సమానంగా తూలాయి అని అర్థం. అలా తోలాలి అంటే నువ్వు చైన్ అక్కడ పట్టుకోవాలి. ఓకేనా? ఇదే క్వశ్చన్ మీకు ఇంకో రకంగా వచ్చింది. పార్కులో పిల్లలు మనం వెళ్తాం, ఇదిగోండి ఇలా ఇలా ఉండిద్దిగా, ఇటు కూర్చుంటాం, ఇక్కడ పెద్దోడు కూర్చుంటాడు, వచ్చిన పక్కన కూర్చుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, అర్థమైందా? దాన్ని సీసా అంటారు. సీసా అంటారు అనమాట. ఇటు పక్కన బరువు ఎక్కువ కూర్చుంటే ఇటు బరువు పక్కన పడిపోతాడు, ఇటు కిందకు వస్తే ఇటు పైకి వెళ్తాడు. అట్లాంటి లెక్కలు కూడా ఇక్కడే వస్తాయి. ఇదే కాన్సెప్ట్ అనమాట, కాన్సెప్ట్ మారదు. ఓకేనా? అర్థమైందా క్వశ్చన్? అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చక్కగా చూడండి. ఏమీ లేదు, 50 సెంటీమీటర్లు కాటా పెట్టాలి. ఎందుకు? యూనిఫామ్ మీటర్ స్కేల్ కానీ 70 సెంటీమీటర్ల పొడవున్న కాటా తెచ్చాడు అంటే మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఫల్క్రమ్ నుంచి 70 సెంటీమీటర్ల దూరంలో ఉంది. అలా ఉండకూడదు, 20 ఎక్కువ ఉంది, దాన్ని కవర్ చేసాం. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మాస్ ఆఫ్ ఏ ట్యాంక్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ కిరోసిన్ ఆఫ్ డైమెన్షన్స్ 5m, 2m, 1m. డెన్సిటీ ఆఫ్ ఏ కిరోసిన్ 800 కిలోగ్రామ్ మీటర్ క్యూబ్. ఓకే, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఎంత? 800. మాస్ ఎంత? తెలీదు. వాల్యూమ్ ఎంత? 5 × 2 × 1 అంతే కదా. L × B × H 5 × 2 × 1 5 రోజులు 10. M ఈక్వల్ టు 8000 కేజెస్. ఎందుకు? వాడు కూడా కేజీల్లో మెన్షన్ చేసే డెన్సిటీ, సో ఆన్సర్ కూడా కేజీల్లో ఉండేది 8000. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? డౌట్ ఏమైనా ఉందా? 24వ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ద హైయెస్ట్. గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ ఎక్కువ ఉండిద్ది అన్నాడు. ఎక్కడ ఎక్కువ ఉండిద్ది? పోల్స్ దగ్గర ఎక్కువ ఉండిద్ది. మీకు గ్రావిటేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఓకేనా? ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉండిద్ది, పోల్స్ దగ్గర ఎక్కువ ఉండిద్ది. అట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ భూకేంద్రం దగ్గర 0 ఉండిద్ది. ఈ 3 కండిషన్స్ ఎలా వస్తాయి ఏంటి అని ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెరివేటివ్ ఫామ్లో. ఓకేనా? నెక్స్ట్ కుదిరితే స్పీడ్ అండ్ వెలాసిటీ అయిపోయిన తర్వాత వీ కెన్ డిస్కస్ గ్రావిటేషన్. అది చాలా ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అది వింటే మీకు జీ వాల్యూ మీద ఏ ప్రాబ్లమ్స్ కనపడినా ఆడుకుంటారు వాడితో, అంత ఈజీగా ఉండిద్ది.